ఎంతమంది మనల్ని వ్యతిరేకించుకున్నా, ఎంతమంది మనల్ని విమర్శించినా, ఎంతమంది మనకి శత్రువులుగా మారినప్పటికీ కూడా మంచి చెప్పే దాంట్లో ఏ రోజు కూడా మనం రాజీ పడడానికి లేదు. మనకు ఒక మాట ఉంది, ఆహార నిద్ర భయమైదునాని సామాన్యమేతత్ పశుభిర్ నరాణం జ్ఞానం నరాణం అదికో విశేషం జ్ఞానేన హీన పశుభి సమానం అని ఒక మాట ఉన్నది. అంటే ఆహారం తినడం, నిద్ర అంటే పడుకోవడం, భయం అంటే ఎప్పుడేం జరుగుతుందో ఏమవుతుంది అనేటువంటి ఆ భయంగా వెగురు. ఇక మైదునం అంటే సంసారం. ఇవి ఈ ప్రపంచంలో ఉండేటువంటి 84 లక్షల జీవరాశులకి మనుషులకి సరి సమానమే. కానీ మనిషి ఎందుకు ప్రత్యేకం అంటే జ్ఞానం నరాణం అదికో విశేషం. మనిషి జ్ఞానం కలిగిన జీవి అంటే మంచి ఏదో చెడేదో, తను చేయవలసింది ఏదో చేయకూడదు ఏదో కాస్త ఆలోచించుకునే విచక్షణ జ్ఞానం భగవంతుడు కేవలం ఎవరికి ఇచ్చాడు? మనిషికి మాత్రమే ఇచ్చాడు. ఆ జ్ఞానం ఉన్నవాడే నిజమైన మనిషి అవుతాడు తప్పితే జ్ఞానం లేనివాడు ఏమవుతాడు? పశుభి సమానం. కానీ ఇవాళ పశువులతో సమానం అని చెప్పారు ఇక్కడ. ఇప్పటి పరిస్థితుల్లో చూస్తే పశువులతో పోల్చడానికి కూడా మనుషులు సంబంధం లేకుండా తయారయ్యారు. ఎందుకనంటే పశువులు కూడా పశువులా బ్రతుకుతున్నాయి, కానీ మనిషి మాత్రం మనిషిలా బ్రతకలేకుండా పశువుల కంటే దారుణంగా బ్రతుకుతుంది.